ఈయన తిరిగే రకం కాదు, కూర్చునే రకం. ఇట్లాంటి వాళ్ళని పార్టీకి పెద్ద నష్టం తప్పింది. ఇంకోటి ఏంటంటే మహా ఈగోయిస్టిక్ యాటిట్యూడ్. గౌరవం ఎట్టా ఉంటుందంటే మనం రాజరికంలో టైపులో రాజుగారికి కోపం రానియకుండా చూసుకునే బాధ్యత బంట్రోతుంది. అట్లాగే ఈయన కార్యకర్తలు ఆయన కోపం రానియకుండా చూసుకోవాలి. కోపం వచ్చిందంటే ఏ నాయకుడినైనా చేదరించేసుకుంటాడు, వదిలేస్తాడు, అలిగేస్తాడు. అంటే ఏ పార్టీలో ఎలా ఉంటుందా? ఓన్లీ వైసీపీకి అన్నది ఆయన యాటిట్యూడ్. అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా సరే ఆయన యాటిట్యూడ్ మనం గమనించిన లేదా ఆయన సన్నిహితులు చెప్పినా అదే చెప్తారు. మనిషి తొందరగా ఎవరిని కూడా. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఖచ్చితంగా అంటే తను పైకి తెచ్చాను అని చెప్పదగినటువంటి నాయకులు కనబడరు. అంటే నాయకులు తయారు చేయడు. నాయకులుగా తయారయ్యే వాళ్ళని రేపొద్దున తనకు పోటీ వస్తారనుకుంటే తొక్కుతుంటాడు. సురేష్కి మంత్రి పదవి ఇచ్చి కంటిన్యూ చేసి తనకి తీసేశారనే కదా కడుపు రగిలింది ఆయనకి. అప్పటి నుంచినే కదా నెగిటివ్ బిగిన్ అయింది, అప్పటి నుంచినే కదా. అంటే ఏంటి మరి అక్కడ అర్థం? ఆయన యాంగిల్ అంటే ఆయనలో ఉండేటటువంటి ఆ ఈగో హర్ట్ అయిపోయింది అప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే ఈయనకి ఎక్కువగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకంటే అంటే జగన్ దగ్గరికి నేరుగా వెళ్ళగలిగిన చనువు ఉన్నటువంటి ఏకైక నాయకుడు, బంధుత్వం ఉంది. కానీ ఈయనకున్న స్నేహాలన్నీ కూడా ఇతర పార్టీలోనే. గొట్టిపాటి రవికుమారు, అనగాని సత్యప్రసాద్ వీళ్ళతోనే ఎక్కువ. ఇంకొకటి ఆయన